నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో పిలుపు. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమలను పక్కా ప్రణాళికతో మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే టీటీడీ లక్ష్యం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మైసూరు శ్రీ వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యా శ్రీశ తీర్థ స్వామీజీ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మైసూర్ శ్రీ వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ విద్యా శ్రీశ తీర్థ స్వామీజీకి పెద్ద మర్యాదలతో ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, సుభాస్కర్, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలవమూర్తి దర్శనం చేసుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం ఆశీర్వాద మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పుట్నాల వీధిలో గల రాత్రి బస కేంద్రంను నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య బుధవారం రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కేంద్రంలో కల్పిస్తున్న మౌలిక వసతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న పలువురిని పలకరించి ఎక్కడి నుంచి వచ్చారు, వసతి కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కేంద్రంలో బస చేస్తున్న వారికి అందించే భోజనాన్ని కమిషనర్ రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్రంలో నాణ్యమైన భోజన వసతి, వైద్య సదుపాయాలు బాగా ఉండేలా చూడాలని అన్నారు. అలాగే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. బెడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు. ఇక్కడ బస చేస్తున్న వారికి ఎటువంటి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, మెఫ్మా సీఎం ఎం కృష్ణవేణి, హుప్స్ సంస్థ ప్రతినిధి కవిత తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ నిరుద్యోగుల పరిస్థితి దీనాతి దీనంగా ఉందని, ఎంటెక్, బీటెక్లు చదివిన విద్యార్థులు తగిన ఉపాధి లేక వేరే చిన్న వృత్తుల్లో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించి వారిని ఆదుకోవాలని తిరుపతి మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలో 3 సమస్యల గురించి ఆయన విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా దుగ్గరాజపట్నం ఓడరేవు నిర్మాణం చంద్రబాబు నాయుడు కొనసాగించాలని, దీంతో లక్షలాది మంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. మన్నవరం బెల్ ప్రాజెక్టు కూడా పునరుద్ధరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని, అందుకే ప్రతిసారి ఢిల్లీకి పరుగులు తీస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్విమ్స్ ఆసుపత్రి పేదలకు వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, అయితే ఇక్కడ పేదవారికి వైద్యం కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు పాలన గాడి తప్పిందని అన్నారు. కోట్లాది రూపాయలు అమరావతి నిర్మాణానికి వెచ్చిస్తున్నారని, రాయలసీమలోని 10 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, దీనిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. న్యూయార్క్ సిటీ రాజధానిగా 300 సంవత్సరాలు పట్టిందని, అలాగే ఢిల్లీ రాజధానిగా 100 సంవత్సరాలు పట్టిందని, అమరావతి రాజధానికి మరింత కాలం పడుతుందని ఆయన అన్నారు. తిరుపతిలోని అధునాతనమైన వైద్య సేవలను అందించే స్విమ్స్ స్థానిక ప్రజలకు, నిరుపేదలకు వైద్య వసతిని కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లి గోపి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా కారణం ఉందా? 750 ఎకరాలు ఇచ్చాం, మంచి పొలాలు ఇచ్చాం, భూములు ఇచ్చాం, పునాది రాయి వేసాం, డబ్బు ఇచ్చాం. ఎవరు ఆపారు? మేము ఓడిపోయినాం 2014లో. ఓడిపోవడంతో మొత్తం ఓడిపోయినట్టేనా?
నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు మన్నవరాన్ని గాడిలోకి తీసుకురాలేదు? ఎందుకు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు? ఎవరు ఆపారు దీన్ని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోయింది? మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్నం ఓడరేవు రెండు ఈరోజు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని నేను చేతులెత్తి సూటిగా చూపిస్తున్నా. కాదని ఆయన చెప్పను, కాదు అని చెప్పగలడా చంద్రబాబు నాయుడు? 7,000 మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తెచ్చాం. నువ్వు ఆపింది నీ ప్రభుత్వమే కదా. 292 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇచ్చాడు. అదే చివరి సంతకం పాపం ప్రధానమంత్రిగా. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరి కోడ్ వచ్చినా కూడా వెనక తేదేసి ఇచ్చాడు. ఎందుకు ఆపేవయ్యా 7,008 మంది నిరుపేద మహిళలకి? ఇవి చంద్రబాబు నాయుడు ఈ గాడి తప్పిన పరిపాలన అంటూ నిన్న చెప్పాడు కాబట్టి ఈరోజు గాడిలోకి తీసుకురావయ్యా. నేను నిన్ను ఎక్కువ విమర్శించదలుచుకోవాలా, కానీ చెప్పక తప్పదు. ఇవన్నీ మా కడుపులో మంట ఇదంతా. నువ్వు తిరుపతి రాజధాని చేయమని ఆర్ బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిందని నేనంటే నా పైన అబ్బో ఎంత ఒత్తిళ్ళో. ఎలక్షన్ అప్పుడు చివరికి నా టిక్కెట్టు కూడా ఆపారు కొంతమంది. ఓహో ఓహో ఓహో, దీనికి వెనకాల వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. ఏమా నీకు అంత ప్రేమ అమరావతి పైన? ఏం కావాలి? 10 జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా ₹1 ఇస్తున్నావా నువ్వు? అడిగేవాడు లేడు. పొద్దున్నే ఒక పెద్ద మేసాలు ఉన్నటువంటి గొప్ప రాయలసీమ నాయకుడికి ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, చింతామోహన్ నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయని. ఒరే వయసుకి దీనికి ఏం సంబంధం రా బాబు అంటే, అబ్బా ఎట్టబ్బా ఇప్పుడు ఎట్టబ్బా, నేను కరోనా ముందే ఆలోచిద్దాం అనుకున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పేసినావే. చూద్దాం నేను కూడా మాట్లాడతాను. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గత ప్రభుత్వంలోనే రాష్ట్ర మంత్రులు, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు నిధులను స్వాహా చేశారని, దీనిపై సిఐడికి లేఖ రాశారని, త్వరలో దానిపై విచారణ చేసి అవినీతికి పాల్పడిన రోజా, మాజీ శాప్ చైర్మన్ అధికారులపై తప్పక చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురిగింజికి తెలియదంట. ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకి తెలియడంలా. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి, బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసాము, నువ్వు మంచి చేస్తావు అనుకున్నాము, రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీ తండ్రిలో నువ్వు సగమన్నా ఉంటావేమో, మంచి జరుగుతుందేమో అని ఆశించాము. నీ అంత క్రూరమైన మనస్తత్వం, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే రాక్షస కాలంలో ఎన్ని రాక్షస గుణాలు ఉన్నాలో అన్ని గుణాలు జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు చూసేశారు. దండం పెట్టి ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినా కూడా ఆయన బుద్ధి మారలా. కుక్క తోక వంకర లాగా నిరంతరం పదే అబద్ధాలు చెప్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. జనం వింటున్నారు కదా అనేసి ఈ 5 నెలల్లో అన్నం పెట్టలేదని ఏదంటే అది మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు అప్పుడు ఏమన్నా పులివేందల నుంచి తారావరపుల్లో పుట్టినావా ఏంటి నువ్వు? టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర గాండ్ల సాధికారిత కమిటీ నాయకులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం సులభతరం చేసి నెలలో ప్రతి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో జగన్నాథం ఈ సందర్భంగా మాట్లాడారు. తిరుమల దేవస్థానంలో లడ్డూల కాడి నుంచి ప్రతి ఒక్క అకామిడేషన్ కాడి నుంచి బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇంత చక్కగా చేస్తున్న తిరుమల దేవస్థానానికి పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళతో పోల్చుకొని స్థానికులు మేము చెప్పుకునేదానికి ఉగాది రోజు, సంక్రాంతి రోజు, దీపావళి రోజు ప్రతి ఒక్కరు ఎంత ఆనందపడుతున్నామో అదేవిధంగా సంవత్సరానికే కాకుండా ప్రతి మంగళవారం కూడా తిరుమల దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి, అదే పాలక మండలి వర్గానికి, చంద్రబాబు గారికి,
రాష్ట్ర ప్రభుత్వానికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నటువంటి టీటీ పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతిలోని పాప వినాశనంలో గత 4 దశాబ్దాలుగా షాపుల్లో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమపై డీఎఫ్ఓ అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులను పంపించి తన షాప్ను కూల్చేశారని ప్రశ్నించిన పాపానికి తాను నివాసం ఉంటున్న తిరుపతి ఓటేరు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ పెట్టి హింసిస్తున్నారని షికారి నాయకుడు రాధాకృష్ణ ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 నుంచి కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు. అక్కడ బిల్లులు ఇవ్వకుండా, బిల్లులు లేకుండా మొన్న కూడా మహాన్యూస్లో మోహన్ గారు వీళ్ళంతా చూపించారు. వాళ్ళని బిల్లులు కూడా అడిగినారు. 20-30 బండ్లు దాకా ఆపి ఎవరి దగ్గర బిల్లులు లేవు. ఈ పనులన్నీ చేస్తున్నారు. పాప వినాశనంలో షాపులు ఏవైనా పాతవి అయిపోయింటే టాపులు వేసుకోవాలంటే 50-60 వేల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. అక్కడ ఒకటి రాజారెడ్డి అని ఉన్నాడు, వాళ్ళకు వాడు అంతా మెయింటైన్ చేసి వాడి డబ్బులంతా వసూలు చేసి వాళ్ళకి ఇస్తాడు. వాడిని పెట్టుకొని ఈ దందా నడిపిస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య 20 రోజులప్పుడు ఒక షాపు ఫోటోగ్రఫీ అతను జనం రాయాలని అతని ఫోటోగ్రఫీ ఉంది. అతనికి ఒకడు బాబు అని ఫైనాన్షియర్ అతను ఏదో వాడికి అప్పించుంటే అతను కట్టలేకపోతే అతని దగ్గర 45 లక్షల రూపాయలు షాప్ కొన్నాడంట. కొని ఆ ఫోటోగ్రఫీ చేసుకోకుండా వీళ్ళు అతనికి ఫుడ్స్ బిజినెస్ పెట్టించారు. పైన ఒక ఫుడ్స్ లైసెన్స్ షాప్ ఉంది. అతనికి ఇబ్బంది కలిగి వాళ్ళని అడిగితే ఇద్దరు ఎత్తేసి వాళ్ళిద్దరికి గొడవలు పెట్టి ఇవంతా సృష్టించి అతనికి 2 ఫ్లోర్లు కట్టించాలంట, కింద ఒకటి పైన ఒకటి. అలాగని చెప్పి ఛానల్ దగ్గర ఒక 2-3 టన్నులు ఉంటాయి ఆ ఛానల్. అవి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అక్కడికి నైట్ టైం చీకటి టైంలో తరలించి జనరేటర్ టాటా సుమో అంత ఉంటుంది జనరేటర్, టైర్లు ఉంటాయి కార్లు టైర్లు అంత ఉంటాయి వాటి. ఆ జనరేటర్ తీసుకొని వచ్చి ఫారెస్ట్ వాళ్ళ వెహికల్లోనే దగ్గరే పెట్టుకొని ఆ విజువల్స్ అన్నీ కూడా ఇచ్చాము. వాళ్ళు అక్కడ జనరేటర్ అవన్నీ పెట్టుకొని ఉండడము అవన్నీ కూడా నేను ఇస్తే ఆ గడ్జుతో నా షాప్ ఇట్లా ఉంటుంది. ఈ షాపును నేను లేనప్పుడు మొత్తం డెమాలిష్ చేసి ఈ మాదిరి చేసి నేను ఇవన్నీ పెట్టాను. డిఎఫ్ గారికి కూడా పెట్టాను, సిసిఎఫ్ గారికి కూడా పెట్టాను, రేంజర్ గారికి కూడా పెట్టాను. వాళ్ళంతా ఈ మాదిరి అంతా సృష్టించి మాదిరంతా చేసి 1.5 lakh మెటీరియల్ ఉంటుంది. లారీలకు వేసుకొని వెళ్ళిపోయి నేను అప్పుడే వెళ్ళాను అక్కడికి. వాళ్ళంతా లారీలు తీసుకొని పోతా ఉంటే ఏమైనా అడిగితే 40 మంది ఉన్నారు వాళ్ళ షాప్ మొత్తం. వాళ్ళు వచ్చి నన్ను కొట్టేదానికి వస్తే సరే అని చెప్పి మేము వచ్చేసాం. నన్ను తరుముకొని వచ్చి 20 మంది పోలీసులు నన్ను అడ్డగించి రోడ్లో విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నన్ను అడ్డగించి ఆ రోడ్లో నేను కూర్చొనేస్తే ముత్తలపల్లి స్టేషన్ పోలీసు వాళ్ళు, సిఐ గారు వీళ్ళందరూ వచ్చి నన్ను 30 మంది దాకా వచ్చి 4 సుమోలు తీసుకొని వచ్చి నన్ను ఎత్తి కుక్కన కదా కుక్కినట్టు బండిలో ఉతికి ఆ నుంచి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకోపోయినారు. నేను మొన్న పోయి వాళ్ళని అడిగినందుకు వాళ్ళందరూ డెమాలిష్ చేస్తా ఉంటే మా బాధ మా ఇది ఇంకా మేము చెప్పుకోమా. ఆ చెప్పుకున్నందుకు డిఎఫ్ గారు ఇంట్రెస్ట్ అంట. ఆ ఇంట్రెస్ట్కు సిఐ గారు హట్ అయ్యి నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంట. అంత పని చేసి నన్ను నైట్ 10 గంటలకు వదిలినారు ఆ స్టేషన్ దగ్గర నుంచి. డిఎఫ్ గారు ఇంట్రెస్ట్ అంట. ఆయన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసరు. ఇప్పుడు వచ్చిన కొత్తగా వివేక్ గారు సిఏ గారికి ఫోన్ చేసి చెప్తే సిఏ గారు ఎట్లా సార్ 20 మందిని పంపించి 4 రూములు పంపించి నేను ఏమైనా టెర్రరిస్టాను సార్? సామాన్యమైన పౌరుని. నేను అక్కడ ఏదో రోజువారీ ఏదో వ్యాపారం చేసుకొని బతుక్కునే వాళ్ళం మేము. తిరుమల కొండపైన ఇంతవరకు 2 టౌన్ కానీ 1 టౌన్ కానీ క్రైమ్ కానీ విజిలెన్స్ కానీ ఇంతవరకు ఇంత కంప్లైంట్ లేకుండా మచ్చ లేకుండా బతుకుతున్నాం సార్. ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ దౌర్జన్యాలు ఎన్ని దౌర్జన్యాలు అంటే అన్ని దౌర్జన్యాలు సార్. శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. గంటకు 3000 మంది దర్శనం చేసుకుంటున్నారని తెలిపింది టీడీపీ. సగటు నిమిషానికి 80 మంది అయ్యప్ప భక్తులు దర్శించుకుంటున్నారు. 70 నుంచి 80 వేల మంది సన్నిధానంకు వస్తున్నారు. 40 లక్షల
ఆవరణ ప్రసాదం అందుబాటులో ఉంచామని ట్రావెన్స్కోర్ దేవస్వ బోర్డు తెలిపింది. హోటల్స్లో నాసిరకం భోజనంపై భక్తులు ఫిర్యాదు చేశారు. నాసిరకం భోజనం అమ్ముతున్న హోటల్స్కు నోటీసులు ఇచ్చారు అధికారులు. తిరుమల శ్రీవారిని నటుడు సంతానం దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. డీడీ రిటర్న్స్ పార్ట్ 2 విజయవంతం కావాలని స్వామివారిని ఆశీస్సుల కోసం వచ్చానని నటుడు సంతానం తెలిపారు. రాని మేడం సార్ గారు రాని ஓகே ஓகே தேங்க்யூ சேனா பேசுங்க சார் என்ன பேசுறது பார்த்து நீங்கள் ஜம்ப் பண்ணிலாம் வந்துட்டு இருக்கேன் வாங்க ஒரு நாள் கிரியேட்டிவிட்டி வாங்க இது லட்டா நான் வாங்கிக்கிறேன் தேங்க்யூ தேங்க்ஸ் ஓகே போதுங்க தரிசனம் ரொம்ப நல்லா ஆச்சு. அடிக்கடி திருப்பதிக்கு வரது தான், அதே மாதிரி தான் இந்த டைமும் வந்தோம். டிடி ரிட்டர்ன்ஸ் உடைய அடுத்த பார்ட்டுக்கு வேண்டிட்டு வந்திருக்கேன். ஸோ நல்லபடியாக படம் முடிஞ்சு வெற்றி அடையணுன்ட்டு தேங்க்யூ. తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధంగా డిజైన్లు రూపొందించాలని అన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ కు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిరుమలలోని పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండును కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాబోయే 25 సంవత్సరాలు భవిష్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని డాక్యుమెంటరీ రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందని అన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను సలహాదారులుగా నియమించామని అన్నారు.
తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉట్టిపడేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీల దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే 2-3 నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు. తిరుమలలో మరింత ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడడమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. తిరుమల క్షేత్రాన్ని ఒక ప్లాన్డ్ టౌన్ లాగా, ఒక ప్లాన్డ్ క్షేత్రం లాగా, ప్రపంచంలోనే అతి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న, మంచి ఫెసిలిటీస్ ఉన్న, ప్రజలకు ఇబ్బంది లేని, భక్తులకు ఇబ్బంది లేని ఒక సిటీ లాగా, ఒక మోడల్ టౌన్ లాగా ఉండాలనేది మా ఉద్దేశం. 2019లో చేసిన మాస్టర్ ప్లాన్లో కొన్ని చాలా స్పెసిఫిక్ ప్రపోజల్స్ ఉన్నాయి. వాళ్ళు ఐడెంటిఫై చేసింది మీ అందరికీ తెలిసిందే. పార్కింగ్ ఇబ్బందులు బాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు కూడా ఈ డోనార్ కాటేజెస్ కానీ, ఈవెన్ టీటీడీ చేసేవి కానీ, ఇవన్నీ బిల్డింగ్స్ చూస్తే ఎక్కడ పార్కింగ్ కనిపించదు. పార్కింగ్ ఏదైనా స్ట్రీట్ పార్కింగ్ అని ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అయినా ఉంటుంది, లేకపోతే బేస్మెంట్ ఉంటుంది. అన్నీ కూడా రోడ్డు మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అసలే రోడ్లు చిన్నవి ఉన్నాయి, దాని మీద మళ్ళీ పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా లేదు. ఎక్కువగా మీరు తిరుమలలో చూస్తే అందరూ కూడా రోడ్డు మీద నడిచేవాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. మీకు నడిచే వాళ్ళకి ఉన్నప్పుడు రోడ్డు క్రాసింగ్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడతారు, ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో పెడస్ట్రియన్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫుట్ పాత్స్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది, అండర్ పాసెస్ డెవలప్ చేయాల్సి ఉంది. కొన్ని స్పెసిఫిక్గా వాళ్ళ ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. పార్కింగ్ తక్కువగా ఉంది కాబట్టి పార్కింగ్ కూడా డెవలప్ చేయాల్సి వస్తుంది. పార్కింగ్ అంతా కూడా స్మార్ట్ పార్కింగ్ పెట్టాలి. స్మార్ట్ పార్కింగ్ అంటే ఒక సెంట్రల్ ప్లేస్లో నుంచి ఏ పార్కింగ్లో ఎంత ఖాళీ ఉంది, ఎంత ఆక్యుపై అయి ఉంది అనేది క్లియర్గా తెలియాలి. తెలిస్తేనే ఓవరాల్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే కింద నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడ పార్కింగ్, ఎంత పార్కింగ్ ఉందనేది కూడా తెలియాలి. పార్కింగ్ కూడా కొన్ని చోట్ల మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది పెట్టాలి. ఈ కన్సల్టెంట్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ పెడితే పార్కింగ్ ఇబ్బంది తగ్గుతుంది అనేది పెట్టడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి. కొన్ని పాత కాటేజెస్ ఉన్నాయి, అక్కడ రీడెవలప్ చేయాలనేది చెప్పారు. తర్వాత బస్ స్టాండ్ ఏదైతే ఉందో బాలాజీ బస్ స్టాండ్ కూడా అది లొకేషన్ కూడా కరెక్ట్గా లేదు, దాన్ని కూడా రీడెవలప్ చేయాలి, వేరే చోటకి మరి మార్చాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళు ప్రిలిమినరీగా మనకి చెప్పడం జరిగింది. అలాగే ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఓపెన్గా చాలా చోట్ల పార్కులు కానీ ఓపెన్గా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అవి కూడా డెవలప్ చేయాల్సి ఉంది అనేది కూడా కన్సల్టెంట్ చెప్పడం జరిగింది. తర్వాత వేస్ట్ జనరేషన్ జరుగుతున్నది. ఇప్పుడైతే ఎక్కడైతే మన భూగర్భం డ్యామ్ పక్కన మనం ఒక డంపింగ్ యార్డ్ కింద చేసాము, అక్కడ కూడా మనము అక్కడ దానికి లెగసీ వేస్ట్ ఏదైతే పాత డంపింగ్ అది చేసి ఉన్నదో 30 సంవత్సరాలని అది క్లియర్ చేయడానికి ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. అది కూడా 2-3 నెలల్లో అది కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఇంకా మొత్తం పాత వేస్ట్ అంతా కూడా అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఓవరాల్గా వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక ప్లాన్ ఒకటి తయారు చేయాల్సిన అవసరం ఉంది. వేస్ట్ని ఏ విధంగా రీసైకిల్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ ఉంది, లిక్విడ్ వేస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాలి. తర్వాత లిక్విడ్ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడము, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు కూడా, భక్తులు కూడా ట్రాన్స్పోర్ట్ల గురించి సంబంధించిన ఇబ్బందులు పడుతున్నారు అనేది. సో వీటన్నిటి గురించి కూడా దాంట్లో ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకునే అవసరం ఉంది. విజన్ డాక్యుమెంట్స్లో కొంత ప్రయారిటైజ్ చేసి ఫస్ట్ ఫేజ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇమీడియట్గా ఒక 6 నెలల్లో మనము గుర్తించి ఆ ప్రాజెక్టులన్నిటిని అందరితోనే చర్చించి ఆ ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దానికి ఫండ్స్ ఎంత, ఏ విధంగా చేస్తాం అన్నీ కూడా మనం బోర్డులో చర్చించడం, ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తామని, ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు జిల్లా మత్స్యశాఖ వారు నిర్వహించిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం కార్యక్రమంలో పలు మత్స్యకార సంఘాల నాయకులు, ఆక్వా సాగు రైతులు, హ్యాచరీ ప్రతినిధులు హాజరవగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు ఆక్వా, మత్స్య పలు అంశాలపై సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తులు ఉంటూ ఎగుమతిలో ముందుందని తెలిపారు. తిరుపతి జిల్లా మత్స్యకారులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మత్స్యకార భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోనుంటుందని
తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ విజయవాడ వారి సూచనల మేరకు 3/5/2024న బోట్లు గణన నిర్వహించబడిందని తెలిపారు. జిల్లాలో 880 బోట్లు, 4203 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం చేపల వేట నిషేధ కాలంలో సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు 10,000 రూపాయల నుంచి పెంచి 20,000 రూపాయల వరకు చేయడం జరిగిందని తెలిపారు. తద్వారా జిల్లాలో మత్స్యకార భరోసా పథకం కింద 3,786 మంది లబ్ధిదారులకు సుమారు 7.57 కోట్ల రూపాయలు మత్స్యకారు కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడం జరిగిందని మరియు జీవనోపాధి మెరుగుపరచడం జరిగిందని ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది పెండింగ్లో ఉన్న ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా అటవీ, పర్యాటక మరియు మత్స్యశాఖల సమన్వయంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్యన పులికాట్ సరస్సు నందు చేపల వేటపై మత్స్యకారుల మధ్య తలెత్తిన వివాదంపై జిల్లా కలెక్టర్గా పక్కన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ ఎస్పీతో మాట్లాడడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించిందని, సదరు వివాదాస్పదం శాశ్వతంగా పరిష్కారానికి త్వరలో చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీపై త్వరలో ప్రభుత్వం నుండి అందే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. లో వోల్టేజీ కరెంటు సమస్యపై ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించి తగిన సామర్థ్యంతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు, కోట మండపం, రాచగన్నేరు వద్ద అవసరం మేరకు సబ్స్టేషన్ ప్రపోజల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపడం జరిగిందని, పరిశ్రమలకు కరెంటు సమస్య పరిష్కారానికి ఏపీ ట్రాన్స్కో ద్వారా జిల్లాలో 2 సబ్స్టేషన్లకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఆక్వా ఫీడ్ అంశం, అప్సర్ యాక్ట్ అంశం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. అలాగే చుక్కల భూములకు సంబంధించిన అంశాలు, ఆక్వా మరియు మత్స్యకారుల రైతులకు సంబంధించినవి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పులికాట్ సదస్సుకు సంబంధించి పూడిరాయి దురువు, పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత పనులకు పరిపాలనా అనుమతులు వచ్చాయని, తొందరలోనే నిధులు విడుదల అవుతాయని, అనంతరం పూడికతీత పనులు చేపడతామని తెలిపారు. తడ సూళ్లూరుపేట ప్రాంతంలో ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని, అలాగే అన్ని రేవుల్లో సోలార్ లైటింగ్ ఏర్పాటు కొరకు కేంద్ర ప్రభుత్వం పథకం అనుసంధానంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు హౌసింగ్ కొరకు కోరిన నేపథ్యంలో తప్పకుండా అర్హత మేరకు మంజూరు చేస్తామని, తుఫాన్ పునరావాస కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని పలువురు తెలపగా ప్రతిపాదనలు పంపుతామని, ఎస్హెచ్జి రివాల్వింగ్ ఫండ్ సమస్యపై స్పందిస్తూ పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా మత్స్యకార రంగానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అనంతరం పలువురు ఆక్వా మరియు మత్స్యకారు సాగు రైతులకు, నేతలకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు. తేరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం సాయంత్రం ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టనమైన పంచమి తీర్థం రోజున భక్తులకు చక్కటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్లలో ఉండి వేచి ఉండే భక్తులకు సౌకర్యవంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచేలా ముందస్తుగానే ప్రణాళికలు చేసుకోవాలని తెలిపారు. హోల్డింగ్ పాయింట్ వద్ద అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుని స్థానిక పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వైద్య విభాగం అధికారులు ప్రథమ చికిత్సా కేంద్రాలను, అంబులెన్స్లను ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని అన్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాలను, అవసరమైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. భక్తులందరికీ అన్నప్రసాదం విరివిగా అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా నిర్వహించే స్టేజ్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నాణ్యమైనవిగా ఉండాలని సూచించారు. ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వైట్ వాష్, కలర్ పెయింటింగ్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాలలో ఆర్చీలు ఏర్పాటు చేసి హారతి పాయింట్ కోసం లైన్లు, బారికేడ్లు, చైన్ లింక్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో తిరుచానూరులో ఫల, పుష్ప ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాల కోరని గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టడలేదని, అయినా అతనిలో మార్పు రాలేదని, చంద్రబాబు నాయుడుపై అవాకులు చెవాకులు పేలుతూ అబద్ధాలు వాగుతున్నాడని, ఇకనైనా మార్పు తెచ్చుకోవాలని తెలుగుదేశం నాయకులు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత హితవు పలికారు. తిరుపతి నగరంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులపై లేనిపోని అబద్ధాలు చెప్తున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు అతని సోదరుడు రామ్మూర్తి నాయుడు కలిసి వారి తల్లిదండ్రుల అంత్యక్రియలు ఇతర కార్యక్రమాలు సజావుగా చేశారని, ప్రజలందరికీ ఈ విషయం తెలుసునని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు, బాలయ్య, ఆనంద్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితం, చాలా శోచనీయం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యక్ష నిదర్శనం దీనికి. ఎందుకంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ సీట్లతో ఓడిపోయామనే బాధతో, అక్కసుతో లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. నాలుగు ఎట్లొస్తే ఆ విధంగా అది ఆయన కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెనక కోట్లాది మంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, అదేవిధంగా లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని. ముఖ్యంగా వ్యక్తిగత విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా పొరపాటని మనందరికీ తెలిసిన విషయమే. మొదట ఆయన చేసిన ఆరోపణ ఏమంటే తల్లిదండ్రులను ఆయన పట్టించుకున్నారా, తలకొరివి పెట్టారని అడిగారు. ఒక ముఖ్యమైన విషయం అంటే ప్రజలకందరికీ తెలుసు, హిందూ కుటుంబం వాళ్ళది. హిందూ సనాతన ధర్మం ఆచారాల ప్రకారం ఏ విధంగా పెద్దవారికి కర్మక్రియలు జరపాలో అదే పందాలో సజావుగా వాళ్ళ కర్మక్రియలు జరిగినాయి. దాన్ని వేరెత్తి చూపించే అర్హత ఈయనకి లేదు. పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత కుటుంబ సంబంధించిన విషయం. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మీ వైసీపీ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఊరు నుంచి ఎప్పుడు బయటికి తీసుకెళ్లారా తల్లిదండ్రులని అడిగారు. ఇది కూడా వ్యక్తిగతమైన విమర్శ. ఊరు నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళకే ఇష్టం లేదని అర్జున్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు ఎన్నోసార్లు మీడియాతో చెప్పారు. మా ఊర్లో మేము సంతోషంగా ఉన్నాము, కాయ కష్టం చేసి కష్టపడి మాకు ఈ విధంగా ఉండటం ఇష్టము. బయటికి వెళ్ళి ఇబ్బందులు అంటే ఇబ్బందులు అని కాదు, బయటికి వెళ్తే ఈ విధంగా మనకి కల్తీ లేని ఆహారం కానీ అదేవిధంగా మంచి వాతావరణం కానీ ఉండదు కదా. కాబట్టి మా శక్తి ఉన్నప్పుడు, మా రెక్కల్లో శక్తి ఉన్నంత వరకు మేము ఆ ఊర్లోనే బతుకుతాము, తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తాము అన్నారు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఆమె వచ్చారు, మాతో పక్కింట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తరచూ వచ్చేవాళ్ళు, వాళ్ళ సతీమణి తరచూ వచ్చేవాళ్ళు, లోకేష్ బాబు గారు కూడా వచ్చేవాళ్ళు. ఒకటి మాత్రం ఫైనల్గా చెప్తున్నాము, మాకు చంద్రబాబు నాయుడు గారు అన్నగారు, అదేవిధంగా భువనేశ్వర్ అమ్మ గారు, వదిన గారు, చంద్రబాబు అన్నగారి గురించి కానీ భువనేశ్వర్ వదినమ్మ గారి గురించి కానీ అవాకులు చవాకులు పెడితే మాత్రం మంచిది కాదు, మేము చూస్తూ ఊరుకోం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని స్థానికులకు టీటీడీ పాలక మండలి పునరుద్ధరించడం హర్షించదగ్గ విషయమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. గురువారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద 116 కొబ్బరికాయలు కొట్టి శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే స్థానికులకు నెలలో మొదటి మంగళవారం దర్శనాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేసిన కృషి అభినందనీయమని ఆయన అన్నారు. స్థానికులకు దర్శన భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు, చైర్మన్ బీఆర్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన పార్టీ తరఫున తెలిపారు. తిరుపతి ప్రజల అభీష్టం మేరకు ఈరోజు తిరుపతి ప్రజలకు ప్రతి మంగళవారం మొదటి మంగళవారం దర్శనం ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆరణి శ్రీనివాసులు గారిని ప్రజలు గెలిపించారు. నిన్న ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో అధ్యక్షుడితో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే టీడీ చైర్మన్ గారికి తిరుపతి ప్రజల యొక్క అభీష్టం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తిరుమలలో గత ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్న బాలాజీ కాలనీ వాస్తవ్యులు కూడా ఎప్పుడో ప్రజారాజ్యం సమయంలో కప్పులు శాంక్షన్ అవుతే దాదాపు 1160 ఉంటే దాంట్లో ఒక 500 మందికి మాత్రమే పైకప్పులు చేయడం తిరిగి చాలామందికి ఉన్నాయి అని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి, ఆ యొక్క ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం చాలా ఆనందదాయకం. ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి మీటింగ్లోనే ఇక్కడ మనం చూసుకుంటే ఒబరాయ్ వాళ్ళు పెట్టిన ముంతాజ్ హోటల్ అనేది ఆ దేవుడి పాదాల చెంత ముంతాజ్ హోటల్ అనే 5 స్టార్ హోటల్, అంటే 5 స్టార్ హోటల్లో మద్యము, మాంసము అన్నీ దొరుకుతాయి. అటువంటిది పెట్టడాన్ని మొట్టమొదటి కొరడా జులిపిస్తూ
వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయానికి కొరడా జురిపిస్తూ దాన్ని వెనక్కి తీయడం కూడా ఎంతో ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళు తిరుమలని భ్రష్టు పట్టిస్తూ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ కొండని ఒక దళారీ క్షేత్రంగా మార్చేసినటువంటి వైసీపీ ఆ యొక్క ప్రభుత్వపు నీచపు రాజకీయాలని చూసి ప్రజలు విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి విజయాన్ని అందించిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకునే విధంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఏదైతే తిరుపతి ప్రజలకి ఆ రోజు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా నెలలో 2వ మంగళవారం స్థానికులకి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పిన వెంటనే తిరుమలలో పాలక మండలి ఏర్పడిన మొదటి పాలక మండలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. తిరుపతి ప్రజలందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ప్రతి ఒక్కరు తిరుపతి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించినందుకు తిరుమలలో తిరుపతిలో 7 రోజులు జనసేన పార్టీ 7 రోజులు తిరుపతి ప్రజలు ఎన్డీఏ కూటమికి, టీటీడీ చైర్మన్కి, తిరుపతి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయాలని చెప్పి తిరుపతి ప్రజలతో పాటు జనసేన పార్టీ కూడా మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఈరోజు 2వ రోజు అలిపిరి మండపం దగ్గర టెంకాయలు కొట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతికి విచ్చేసిన కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయక మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకి స్థానిక తాజ్ హోటల్ వద్ద బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు ఘనంగా స్వాగతం పలికి దుశ్శాలతో సన్మానించారు. అనంతరం కేంద్ర మంత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. आज मैं यहाँ पे आज मैं यहाँ पे दर्शन के लिए आई हूँ बिकॉज़ आप सबको पता है कि नाउ अभी जस्ट हमारा इलेक्शन भी ख़त्म हुआ है और पहले भी मैं तिरुपति आ चुकी हूँ और अभी भी मुझे आना था आफ्टर इलेक्शन, तो उसके लिए आज दर्शन के लिए आई हूँ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో పిలుపు. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమలను పక్కా ప్రణాళికతో మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే టీటీడీ లక్ష్యం. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.